శ్రావణ మాసంలో పేరంటాలు, వ్రతాలు, పూజల్లో తాంబూలం ఇవ్వడం మన సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన ఆచారం. అయితే తాంబూలం ఇచ్చేటప్పుడు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల పూజా ఫలితం పూర్తిగా దక్కదని పెద్దలు చెబుతుంటారు. మరి ఆ తప్పులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా తాంబూలంలో పండును ఒక్కటే ఇవ్వకూడదని, చెత్తగా ఇవ్వాలని కొన్ని సంప్రదాయాలు చెబుతున్నాయి. అలాగే తమలపాకులు సాధారణంగా 3 లేకపోతే 5 వంటి బేసి సంఖ్యలో వక్కలు జతగా ఉంచడం ఆచారంగా భావిస్తారు. ఇక తాంబూలం ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ముత్తైదువులు లేదా పెద్దలకిస్తే నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం కూడా సంప్రదాయంలో ముఖ్యమైనదిగా భావిస్తారు. మరో ముఖ్యమైన విషయం, పేరంటానికి పిలిచిన వారికి తాంబూలంలో పక్షపాతం చూపకుండా అందరికీ సాధ్యమైనంత సమానంగా ఇవ్వాలని పెద్దలు సూచిస్తారు. అయితే ఇవన్నీ ప్రాంతం, కుటుంబ సంప్రదాయాన్ని బట్టి మారే ఆచారాలు. పాటించకపోతే పాపం వస్తుందని శాస్త్రీయంగా చెప్పలేం. కాబట్టి తాంబూలం వెనుక ఉన్న అసలు భావం పరస్పర గౌరవం, సౌభాగ్యం, శుభాకాంక్షలు. శ్రావణంలో తాంబూలం ఇవ్వండి, కానీ ఆ తాంబూలంతో పాటు ప్రేమను, గౌరవాన్ని కూడా పంచండి.